హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్తో శారీ తీసుకున్నాను. మనం శారీలో కలిసే విధంగా సిల్క్ థ్రెడ్స్ని తీసుకోవాలి. వీటిని 150 లైన్స్ మనం ఒక ప్యాడ్కి చుట్టుకొని టాజల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. అలాగే కాటన్ థ్రెడ్ని 8 లైన్స్ మనం నిడిల్కి తీసుకోవాలి. అప్పుడే మనకి టాజల్స్ కుట్టడానికి గట్టిగా ఉంటాయి. ప్లస్ 3 mm షుగర్ బీట్స్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ డిజైన్ ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. మనం 2 కలర్సే కాదండి, 3 కలర్స్ థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక టాజిల్ని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఒక టాజిల్తోనే ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ టాజిల్ని తీసుకొని శారీకి నాట్ వేసేస్తున్నాను. ఇలా నాట్ వేసిన తర్వాత మనం బీడ్స్ కుట్టుకోవాలి. ఆ బీడ్స్ వచ్చేసి మనం 3 తీసుకోవచ్చు, లేదంటే అంతకంటే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. ఇలాగే అండి, నేను బీడ్స్ కుట్టడం ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ చూసేసేయండి. ఫస్ట్ నేను టాజిల్ తీసుకొని మళ్ళీ నాట్ వేసేసుకున్నాను. ఇప్పుడు బీడ్స్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ నీడిల్కి 3 బీడ్స్ తీసుకోవాలి. 3 బీడ్స్ తీసుకొని శారీకి నాట్ వేసేయాలి. ఇలాగే 3 కాదు, ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. అలాగే 3 తీసుకుంటూ శారీకి మొత్తం ఒక లేస్ లాగైనా కుట్టేసుకోవచ్చు, అలాగైనా డిజైన్ బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఓన్లీ 3 బీడ్స్ తీసుకున్నాను, కొంచెమే. మీకు నచ్చితే మీరు ఆల్ ఓవర్గా మొత్తమైనా చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం 3 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత ఓన్లీ 2 బీడ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకి ఒక మంచి షేప్ వస్తుంది అన్నమాట. చూడండి, నేను నీడిల్కి 2 బీడ్స్ మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే నేను 3 బీడ్స్ తీసుకున్నాను, ఇప్పుడు ఓన్లీ 2 తీసుకున్నాను. సో ఇప్పుడు అది 3 బీడ్స్గా కన్వర్ట్ అవుతుంది, చూసేయండి. సో ఆ 2 బీడ్స్ని కూడా మనం శారీకి నాట్ వేసేసుకోవాలి. సో ఆల్టర్నేట్గా నేను 2 గ్రీన్ తర్వాత నేను బ్లూ షేడ్లో ఉన్న టాజిల్ని ఇప్పుడు కుట్టుతున్నాను. సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగానే మనం నాట్ వేసేసుకోవాలి. సేమ్ ఇలాగేనండి, ఒక టాజిల్ తర్వాత బీడ్స్, మళ్ళీ టాజిల్, మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఎలా కుట్టుకున్నామో అదే విధంగా మళ్ళీ బీడ్స్ తీసుకుంటూ సేమ్ శారీ మొత్తం అలాగే కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్టెప్స్ గ్రీన్ తీసుకున్నాను, తర్వాత బీడ్స్, మళ్ళీ ఇంకొక కలర్ నేను బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు నచ్చితే టోటల్గా ఒక్కటే కలర్ తీసుకోవచ్చు, లేదంటే శారీలో ఇంకా గోల్డ్ కలర్ కూడా ఉంది కాబట్టి గోల్డ్ కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టాజిల్స్ కలర్ అనేది మన ఆప్షనల్ అండి. 2 కలర్స్ అయినా తీసుకోవచ్చు, 1 కలర్ అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. శారీలో మ్యాచ్ అయ్యే విధంగా ఎన్ని అయినా తీసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఆల్టర్నేట్ కలర్స్ తీసుకుంటూ నాట్ వేసేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంతేనండి. మళ్ళీ ఇప్పుడు మనం బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్ ఓవర్గా డిజైన్ చేసుకుంటే మనము 500 వరకు మనం ఛార్జ్ చేసుకోవచ్చు అండి. లేదు సింపుల్గా కావాలి అంటే
బీడ్స్ని తగ్గించవచ్చు, లేదంటే ఇంకా గ్రాండ్గా కావాలంటే మనం ఇంకా బీడ్స్ని యాడ్ చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. ఇంకా బీడ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇంకా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. సో మనం కాస్ట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. డిజైన్ రేట్ని మాత్రం మనం కస్టమర్స్ని చూసుకొని మరియు మనం ఎంత కాస్ట్ పెట్టి మనం మెటీరియల్ తీసుకుంటున్నాం అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనం మెటీరియల్ కాస్ట్ పైనుంచి డిజైన్ అది గ్రాండా సింపులా అనేది కూడా చూసుకొని మనం ఒక రేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలండి. సో అప్పుడే కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే డిజైన్ని బట్టి మనం వాడిన మెటీరియల్ కాస్ట్ని బట్టే అక్కడ మనం ఆల్ ఓవర్గా డిజైన్కి మనం ఒక కాస్ట్ని ఫిక్స్ చేసేస్తాం. సో ఇలాగే డిజైన్ మొత్తం చేసేసుకోవాలి. ఇదేనండి ఇవాల్టి మన డిజైన్. సో ఫైనల్ లుక్ చూపించేస్తాను, చూసేయండి. Okay everyone, bye.